గర్ల్ ఫ్రెండ్ కావాలి ఏంట్రా ఆ పాటలు? ఈరోజు సోమవారం కదా, మంచి శివుని పాటలు పాడొచ్చు కదా. ఏంటో మా అమ్మ ఇసంటి పాటలు ఎవరైనా పాడతారా? భక్తి పాటలు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఈ పాట ఎట్లా ఉన్నది, మంచిగా అమ్మాయిని సెట్ చేసేటట్టు. ఏంటో నమ్మ ఈ కాలం పాటలకు ఏముందిలే గాని వెళ్ళి కూరగాయలు తెప్పు. ఏంటి నేను వెళ్ళాను, నాన్నగారిని బొమ్మను. నాన్నగారికి వేరే పని ఉందిరా, నువ్వే వెళ్ళు. ఏంటో ఈ మామ్స్ నాలాంటి కొడుకులు లేకపోతే ఏమైపోతారో, అన్ని పనులు నాకే చెప్తారు. ఏంట్రా పోతావా, లేకపోతే పెరట్లో ఉన్న బెండకాయలు ఫ్రై చేయమంటావా? పద్దే బాబు, ఆ బెండకాయ ఫ్రై తినే బదులు నేనే వెళ్ళి కూరగాయలు తెస్తా. ఆ సంచి ఇదిగో. ఏంటో ఈ మామ్స్ ఈ అందమైన కొడుకుని ఈ ఎండల్లో పంపిస్తున్నారు. ఈ ఎండకి మాడి మసాయిపోతానేమో. ఏం ఎండరా బాబు. అయినా ఈ ఎండలో నడిచేం వెళ్తాం. మా బాలు మామకి ఫోన్ చేద్దాం, ఏం చేస్తాండా. మామా మామ చెప్పు. ఎక్కడున్నావు మామా? చెప్పు మామ, ఏందో. ఏం చేస్తున్నావు మామా? ఏదో జూరినట్టు అనిపిస్తుంది. ఏం లేదు మామ, మా డాడీ మటన్ తెచ్చినైతే తింటాను. ఏంటి మామా మటన్ తింటున్నావా? ఈరోజు సోమవారంగా, మీరు సోమవారం తింటారా? నీకులాగా మాకు రోజు ఆదివారాలే. ఈ బాలుగాని పని బాగుందిగా, రోజుకు ఒక సాకుతో మటన్ తింటున్నాడు. మా నాన్నని మటన్ తెమ్మంటే చికెన్ కూడా తెస్తాడు, ఇంకా నన్నే కొడుతున్నాడు. నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఏమో. దేవుడికి ఇంతైనా జాలి లేదు నా మీద. ఏంటి మామ ఉన్నావా? కాల్ చేసావు, ఏం మాట్లాడతాలేవు? మామ ఉన్నా మామ, చెప్పు. అరే కాల్ చేసింది నువ్వురా, ఎందుకు కాల్ చేసావు చెప్పు. మామ ఏం లేదు మామ. అయితే సరేరా మామ, ఉండు. మామ ఏం లేదంటే కొంచెం ఉందిరా. అరే ఏంటో చెప్పురా. మా అమ్మ బోటి కూర వండుతుంది, అయితే ఉడికిందో లేదో తిని చూడమంటుంది. ఈడి పని బాగుందిగా, బోటి అంట, చికెన్ అంట, మటన్ అంట, ఒక్కొక్క రోజు 3 ఐటంలతో తింటున్నాడు. నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటి జీవితం. అరే ఏంటో చెప్పురా, మా అమ్మ పిలుస్తోంది. ఏం లేదు మామ, మా అమ్మ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మన్నది, తోడుగా వస్తావేమో అని. నేను రానురా, నాకు బాగా పని ఉన్నది. అంతే మామ, ఫ్రెండ్ అంటారు, మటన్ కోసం హ్యాండ్ ఇచ్చేస్తారు. ఏడోకరా, వస్తా ఆగు. అమ్మ ఇది పెట్టే, తర్వాత తింటాను. చల్. ఏంటి మామ అలా పెట్టావు? ఏం లేదు మామ, మా నాన్నని రోజు చికెన్ తెమ్మంటే తెస్తలేడు. నువ్వేమో హ్యాపీగా చికెన్, మటన్, బోటి అని హ్యాపీగా తింటున్నావు. నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏమో. నా మీద పడి ఎడవాకురా. అరే నా పని లేకుండా నీకోసం వస్తున్నారా, ఇంకా నా తిండి మీద నడుస్తావా రా? అరే చచ్చిపోతావా, ఇంటో చెప్పి వచ్చావా రా? మామ ముసలుడే కానీ 100 మీద పోతున్నాడు, నువ్వు ఉన్న 50-60 మీద, ఇంకా పల్సర్ బైక్ పట్టుకొని. పైకి పోవడానికి ఏ బైక్ అయితే ఏందిరా, నాకు అంత సరదా లేదు, నువ్వే పో. పోవడమేంద్రా, మనిషి అన్నాక ఎప్పుడైనా పోవాల్సిందే. కిక్ కావాలరా రైతుకి, 100-200 పోతే ఎట్లుంటది అనుకుంటా పోవచ్చు. అయితే నీ బైక్ కొనుక్కొని 100-200 పో. చెప్పినామా మా నాన్నగారికి పల్సర్ బైక్ కొనమని. మా నాన్న ఇంటేగా ఆ లూనా బండి పట్టుకొని నన్ను తిరుగుమంటాడు. ఆ బండిలో తిరిగితే నాకెక్కడ కిక్ ఉంటుంది, అమ్మాయిలు కూడా చీ అని మూతారు. అదొక బైకే నారా మామ. మీ నాన్న చికెన్ తెమ్మనే తేడు, ఇంకా పల్సర్ బైక్ అట. ఆశకి హద్దు ఉండాలి మామ. ఎన్నో ఆశలు ఉన్నాయి మామ, కానీ మా నాన్న జేబులో డబ్బులు లేవు. ఏం చెప్తాం, లూనా బండి పట్టుకొని తిరగాలి. ఏంటి మామ, మార్కెట్లో ఎవరైనా హీరోయిన్ వచ్చిన రైట్ అంతమంది ఎగబడి చూస్తున్నారు, మనం చూద్దాంపా. ఈరోజు సోమవారం కదా మామ, మార్కెట్కి జనాలు ఎక్కువ వస్తారా? అవును మామ, ఆ పెద్ద దగ్గర ఖాళీగా ఉన్నది కదా, మనం పోయి కూరగాయలు ఆయన దగ్గర కొందాంపా. అరే ఇటు చూడరా, అక్కడ బాగా మంది ఉన్నారు, అక్కడ ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి పా. అందుకోసం మామ ఈ ముసలాయన దగ్గర కొందాం, ఈయన దగ్గర కూడా ఫ్రెష్ కూరగాయలు ఉంటాయంట. ఆ పెద్ద ఆయన దగ్గర చూడరా, ఎంతమంది ఉన్నారు, ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి పా.
ఎలా చెప్పగలవు మామ ఆయన దగ్గరనే ఫ్రెష్ కూరగాయలు ఉంటాయని? ఈ ముసలాయన దగ్గర కూడా బాగానే ఉంటాయి. పదంబా. ఆయన ఒక రైతు మామ, అందుకే అందరు అక్కడ కొంటున్నారు. మళ్ళీ ఏం కాకలేకపోయినాయారా? ఏంటి మామ, ఆయన ఒక రైతా? నువ్వు ఎలా చెప్పగలవు మామ? ఆయన బట్టలు చూసావా మామ, ఇలా మట్టి మట్టిగా ఉన్నాయా? రైతులే కదా మామ, పొలంలో దిగి పనిచేస్తారు. అవును మామ, ఇంతకు మీ అమ్మమ్మది ఏ ఊర్రా? శ్రీపల్లె మామ. సిరిపల్లె అంటే పల్లెటూరు. అంటే మీ తాత ఏం పని చేస్తాడు రా అక్కడ? వ్యవసాయం చేస్తాడు మామ. ఓహో రైతా. ఎప్పుడైనా మీ తాత ఇలాంటి బట్టలు వేసుకొని మార్కెట్కి వచ్చిండా? లేదు మామ. అందుకే మీ తాతగారు చేనులో ఒక బట్టలు, ఇంట్లో ఒక బట్టలు, మార్కెట్కి వచ్చినప్పుడు కొత్త బట్టలతో వస్తాడు. రైతుకు నటించడం రాదు మామ. మీ తాతగారిని చూసి నేర్చుకో. మట్టి బట్టలు, మాసిన బట్టలు వేసుకున్నంత మాత్రాన రైతు కాలేడు మామ. అంటే ఆయన రైతు కాదంట, ఈ ముసలాయననా మరి రైతు? అవును మామ, ఈ ముసలాయన్నే రైతు. ఆయన మాసిన బట్టలు వేసుకున్నాడు, రైతు కాదంట. నువ్వు ఎలా చెప్తావు మామ? ఈ ముసలోడేనా రైతు? ఆయన రైతు మామ. ఇందాక కూరగాయలు తీసుకునేటప్పుడు ఆయన చేతులు చూసావా ఎంత గట్టిగా ఉన్నాయో? మనం ఎప్పుడు మనుషులను చూసి, వాళ్ళు వేసుకున్న బట్టల్ని చూసి మనం నమ్మకూడదు మామ. ఆ ముసలాయన రైతు, ఆయన ఒక పెద్ద దళారి. ఆయన దగ్గరనే కూరగాయలు కొని ఈయన మాసిన బట్టలతో కూరగాయలు అమ్ముతాడు. అయితే దళారి తప్పంటావా రా మామ? లేదు మామ, ఇద్దరు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. కానీ ఆ దళారిది స్వార్థం, ఆయన కోసమే పనిచేస్తున్నాడు. కానీ రైతుది న్యాయం, అందరి కోసము జీవిస్తున్నాడు. ఒక రైతు కష్టం అందరికి తెలియదు మామ. అవును మామ, ఆయన బట్టలు మార్చుకొని ఇదంతా చేస్తున్నాడని ఎలా చెప్పగలవు మామ నువ్వు? అవును మామ, మనం వచ్చే దారిలో మన పక్క నుంచి బైక్ పట్టుకుని జర్ర అని పోయిండు కదా. ఆయనది ఏ కలర్ బైక్ చెప్పు? బ్లూ కలర్ న్యూ మోడల్ పల్సర్ బైక్. అది ఇదేనా మామ? అవును మామ, ఇదే బైకు. అందుకే మామ నాకు కూడా తెలిసింది. ఆయన వచ్చేటప్పుడు సావ సినిమాలో ప్రభాస్లో రై అనుకుంటా వచ్చిండు. ఆయన కలర్ డ్రెస్ బ్లూ కలర్. ఇప్పుడు చూడు మట్టి బట్టలతో, మాసిన బట్టలతో ఎలా కూరగాయలు అమ్ముతున్నాడు. అవును మామ, నువ్వు కూడా డిటెక్టివ్ అయిపోయినా కదా.